హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది చామాకు అంటారండి. మన పెరట్లో ఉంది. నిన్న చామగడ్డ చాలా వెళ్ళింది, ఒక హాఫ్ కేజీ పైనే ఉంటుంది. ఇక ఆకు కూడా పనికొస్తుంది కదా అని తీసుకున్నాను. పప్పులో వేసేదాన్ని ఎప్పుడు కూడా. ఈసారి అయితే గ్రేవీలాగా నార్మల్గా ఫ్రైలా చేసుకుందాము. చామాకు పాలకూర వాటర్లో కొద్దిగా రాళ్ళు ఉప్పేసి ఒక 5-10 నిమిషాలు వాటర్లో వదిలిపెట్టాలి. ఆకుకూర దానికి ఏమైనా పురుగులున్నా పురుగుగుడ్లున్నా చక్కగా తీసేస్తుంది. ఒక 2-3 సార్లు అయితే నార్మల్గా మంచి వాటర్తో కడిగేసుకోవాలి. ఇలా సన్నంగా తరిగేసి సైడ్ పెట్టుకుందాము. చాలా బాగుంటుంది. మీకు కావాలంటే పప్పులో వేసుకోవచ్చు, లేదనుకుంటే టమాటా కూడా వేసి వండుకోవచ్చు. పాలకూరలో చాలామంది టమాటా అనేది వేయరు, ఎందుకంటే కిడ్నీలో రాళ్ళు వస్తాయని ఒక అపోహ మాత్రమే. నేనైతే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే పాలకూరలో టమాటా వేసి తినకూడదు, ఎందుకంటే ఆ పెయిన్ అనేది ఎక్కువ అవుద్ది. అంతేగాని మనకి లేనప్పుడు తినొచ్చు. నేను 30 ఏళ్ళ నుంచి టమాటా పాలకూర ఎక్కువగానే వండుకొని తింటా, చాలా ఇష్టం, బాగుంటుంది. కానీ గత కొద్ది రోజులుగా పులుపు అనేది బాగా తగ్గించాను. రైసు పులుపు తీసుకున్నట్లయితే నాకు ఒళ్ళు అనేది ఊరికనే వచ్చేస్తుందండి. అందుకనే నేను రైస్ తినడం మానేశాను, పులుపు కూడా తినడం మానేశాను. సాల్ట్ వేసుకున్న లైట్గా వేసుకుంటాను, కొర్రలు మాత్రమే తింటాను. చాలా బాగుంటుంది. కొర్రలు ఒక ఆవిడ అడిగారనమాట, ఎలా వండుకోవాలో కొంచెం చూపించండి అని ఇన్స్టాగ్రామ్లో ఒక ఆవిడ అడిగారు. ఈరోజైతే ఆ వీడియో కూడా చేశాను, కొలతలతో చూపించాను. ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా తరిగి సైడ్ పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఉన్న దినుసులు అవి ఒక 4-5 ఎల్లుల్లి రెబ్బలు పొట్టుతో పాటు చెదగొట్టి వేసాను. నచ్చకపోతే సైడ్కి పెట్టేస్తారు, ఈజీగా ఉంటుందని పొట్టుతో పాటు వేసాను. నేనైతే ఎల్లిగడ్డ తినేస్తాను, నాకు చాలా ఇష్టం. ఉల్లిగడ్డ లైట్గా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఒక గుప్పెడంత ఆకుకూర వేసి బాగా కలిపేసి మిగతా ఆకుకూర వేసేసి మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఆకుకూర మనం వేసేటప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. కాసేపు మగ్గిన తర్వాత కిందకి అడుగుకి వెళ్ళిపోయి కొద్దిగా అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆకుకూరలో సాల్ట్ అయితే నేను అస్సలు వేసుకోను, కానీ మా ఇంట్లో ఇంకొంతమంది తినడం కోసం అని కొంచెం వేసాను. ఇలా కొద్దిగా కారం పొడి, గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా అంటే మరీ ఘాటుగా ఉండదండి, ధనియాలు ఎక్కువ ఉంటాయి, జీలకర్ర ఎక్కువ ఉంటుంది. నేను ఇంట్లోనే తయారు చేస్తాను. ఆ మసాలా అనేది వేసుకుంటే మనకి బాగుంటుందని ఇంట్లో చేసుకున్న మసాలా వేసి ఇలా లైట్గా ఫ్రై చేసి